ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే 5 రోజులలో వృషభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదేనండి. మరి రాబోయేటటువంటి 5 రోజులలో వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించిన మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాబోయే 5 రోజులలో వృషభరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో వేల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాల కూర్చుని తిన్నా సరే సంపద అనేది మీ జీవితంలో రాబోతుందండి. వృషభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు అని చెప్పుకోవాలి. కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి మాత్రం కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే వృషభరాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేహమే అయితే లేదండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా తమ కదలికలు మార్చుకోవడంతో ఈ మార్పులు వృషభరాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో వృషభరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభరాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభరాశి పరిధిలోకి వస్తారు. వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా జాతకులుగా మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి కూడా వస్తాయి. ఒక స్త్రీ కారణంగా వృషభరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వలన మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్టుగా ఉంటుంది కూడా. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తిన్నా సరే డబ్బు సంపాదించుకుంటారు. వృషభరాశి వారికి మరికొన్ని రోజులలో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమైపోతూ మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవబోతుంది. ఎన్నో ఇబ్బందులు, బాధలు, కష్టాలు అనుభవించున్నారు. మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఒక్కసారిగా మారబోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు కూడా తోకముడి చేస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా మీరు ఎదుగుతారు కూడా. మీకు పేమెంట్స్ మీరు ఎంతైతే ఎవరికైనా ఇచ్చారో వాళ్ళు వ్యాపారం చేస్తారో ఆ అవకాశం కూడా మీకే వస్తుంది. ఆ వ్యాపారం మీకు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. డబ్బుకే ఇంత మీకు ఎలాంటి అయితే లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహ బంధం బలపడుతుంది. ఉద్యోగులకు మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ వృషభరాశి వారు అడుగుపెట్టడం వలన అన్ని విధాలు మీకు బాగా కలిసి వస్తుంది.
ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అని చెప్పుకోవాలి. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజులలో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అని ఎటువంటి సందేహమే లేదు. దాదాపుగా కూడా మీరు ప్రతి ప్రయత్నములో కూడా సఫలమైతే అవుతారు. సొంత నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతి నిర్ణయం కూడా మీకు మీ తెలివితేటలతో బాగా రాణిస్తారు కూడా. వృద్ధి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు, మీకు గ్రహ వాహనం సంబంధించిన సమస్యలు, ఆస్తికి సంబంధమైన వివాదాలు అన్నీ కూడా మీకు అనుగుణంగా ఉంటాయి. విదేశీయాలకు సంబంధించిన విదేశాలు, ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగం పరంగా, కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి కూడా ప్రణాళికలు రూపొందించడానికి కూడా జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞ పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కూడా. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది. ఉద్యోగం జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపారంలో కూడా మీకు స్థిరతత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆదాయం ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు మీకు వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీ తోబుట్టులతో సంయోగత ఏర్పడుతుంది. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృద్ధి, వ్యాపారంలో చక్కని మలుపు మీకు తిరగబోతుంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడడానికి కూడా మార్గం అనేది సుగమనంగా అవుతుంది. ఎంతో కాలంగా మీరు చెయ్యాలనుకుంటున్నా కూడా తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారంతో చేపట్టిన ఆరోగ్యం మెరుగుపడటం, మనుషులతో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడం వంటివి అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారండి. ఇలా ఎన్నో వేల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నటువన్నీ కూడా ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టే ఆమె యొక్క కారణం, లక్కు కారణంగా మీ యొక్క పట్టిందల దరిద్రం అంతా కూడా మీకు తొలగిపోతుంది. మీకు పట్టిన దరిద్రం అది మీకు కొంత ఆశ్చర్యానికి కలిగిస్తుంది, కానీ ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు అని చెప్పుకోవాలి. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనకవర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాన్ని సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి కూడా లక్ష్మీదేవిని మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేమే చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే చాలండి. మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు రిలీఫ్ అయితే అవుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకధర సూత్రాన్ని పఠించండి. మీకు చక్కటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు చిన్నగా క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేలు హాయిగా కూడా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది.
అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని వేద పండితులు అయితే అంటున్నారండి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. మీకు సమాజంలో గౌరవం కూడా బాగా పెరుగుతుంది. అన్ని రంగాలలో కూడా మీరు ముందడుగు ఉంటారు. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృషభ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమం అయినా సరే బుధవారం రోజు ప్రారంభిస్తే మీకు దిగ్విజయంగా పూర్తి అవుతుంది కూడా. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు కూడా అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం ఈ వృషభ రాశి జాతకులకు ఏ మాత్రం కలిసి రాదని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి కూడా బుధవారం రోజున ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠిస్తే మీకు అన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వలన మీకు శని దోషం పోతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలను నమలండి. అలా చేయడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు అయితే వస్తాయండి. అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు అన్ని మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అంటే మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు కూడా. మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు మాట. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.